in the promise and came to here for the noble cause. So we are thank you very much, sir. And also this is because మన గౌరవ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము. మనం మొత్తం భారతదేశంలో చూసుకుంటే దగ్గరగా 90,000 పైచీలకు కిడ్నీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెంగా మొదలు పెడుతున్నాము, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండడము, దానిలో చేసే సర్జన్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల మన నెంబర్ కొంచెం తక్కువగా కనిపించినా మనం మొత్తం అన్ని ప్రాంతాలకి విస్తరించేలా ప్రణాళికలు చేసుకున్నాము. కానీ అనుకోకుండా వచ్చినటువంటి కోవిడ్ వల్ల మనము 3 సంవత్సరాలు కోల్పోయాము. అనగా మనము వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ ఈ 5 to 6 ఇయర్స్లోనే మనము సో ఈ సంవత్సరం మన టార్గెట్ 200 వరకు వెళ్తామనేసి తమరికి ప్రామిస్ చేస్తున్నాను సార్. సో ఎంతవరకు వీలైతే అంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సార్. ముఖ్యంగా ఇక్కడ ఎంతమంది గ్యాదరింగ్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఈ విషయము ముఖ్యంగా తెలియాలి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 2 రకాలుగా ఉంటుంది. జీవించి ఉన్న వ్యక్తి ద్వారా ఇచ్చేటటువంటి అవయవాలు, తర్వాత మరణించిన అంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి ద్వారా ఇచ్చినటువంటి అవయవాలు. పూర్తిగా మరణించిన తర్వాత ఒకటి కార్నియా మాత్రమే ఉపయోగపడుతుంది. బ్రెయిన్ డెడ్ అంటే పల్సు, బీపీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా కొద్ది సేపట్లో మరణిస్తాడు అనంగా, అప్పుడు తీసుకునే అవయవాలను మాత్రమే మనము వేరే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఈ లైవ్ ఇవి ఇచ్చేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటిదనంటే రిలేషన్ అన్రిలేషన్ అని ఉంటుంది. ఇది మీరందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో అనంటే తల్లిదండ్రులు, తర్వాత అన్నాతమ్ములు, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ మాత్రమే రక్త సంబంధికులు అవుతారు. వారి ద్వారా తీసుకున్నటువంటి అవయవానికి హాస్పిటల్ యొక్క పర్మిషన్ ఉంటుంది. ఆ హాస్పిటల్ వాళ్ళు అవయవ దానం చేస్తారు. వేరే రిలేషన్ అంటే అంకులు, ఆంటీ, కజిన్, నెవ్యూస్, తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరైతే ఇస్తారో వీళ్ళని అన్రిలేటెడ్ అంటామో. వీళ్ళకి మనము గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగా ఊపిరితిత్తులు, ఒక లివరు, ఒక హార్ట్ సార్. సో ఈ 8 ఆర్గాన్స్ మినిమం కాకుండా ఇంకా మిగతాయి కూడా చేయవచ్చు సార్. సో కానీ అవి ప్రత్యేక సందర్భాల్లోనే మాత్రమే చేస్తారు. ఇంకొక ముఖ్య విషయము, ప్లెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ప్లెడ్జ్ తీసుకున్నప్పుడు మనము మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి అందరికీ తెలియపరుస్తాము, మేము ఇలా ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నాము. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సో కాబట్టి బ్రెయిన్ డెడ్ మీద మీకు సరి అయినటువంటి అవగాహన వచ్చినప్పుడే అవయదానం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. బ్రెయిన్ డెడ్ కూడా ఆషామాషిగా ఊరికే చేయదు సార్. చాలామంది లోపల అపోహలు ఉంటాయి. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి, పల్స్ బీపీ ఉంది కదా, ఇంకా ఎలా డిక్లేర్ చేస్తున్నారు, పేషెంట్ని రక్షించవచ్చు కదా. సో ఇలాంటి ప్రశ్నల్ని మాకు చాలా ఎక్కువగా సంధిస్తూ ఉంటారు. సో బ్రెయిన్ డెడ్ అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఒక టీం ఉంటుంది సార్. ఆ టీము న్యూరో సర్జను, తర్వాత క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, హాస్పిటల్ సూపరింటెండెంటు, వీళ్ళందరూ కూడా వెంటిలేటర్ ద్వారా చేసినప్పుడు ఏబీజీ అని ఒక టెస్ట్ చేస్తారు సార్. ఈ టెస్ట్ లోపల కార్బన్ డైఆక్సైడ్ నార్మల్గా ఉండి వెంటిలేటర్ రిమూవ్ చేసినప్పుడు హై వచ్చినప్పుడు అది జీవనదానికి పంపించాల్సి ఉంటుంది సార్. ఆ తర్వాతే కన్సెంట్ తీసుకుంటాము. ఈ తీసుకున్న కన్సెంట్ తర్వాత మళ్ళీ 6 అవర్స్ తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఆప్నియా టెస్ట్ చేస్తాం సార్. దానిలో కూడా పాజిటివ్ వస్తేనే బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసి జీవనదాన్ వారికి ఓకే గో హెడ్, మీరు అవయవ దానానికి వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నాను. దానికి రాష్ట్ర ప్రతినిధిగా నన్ను పంపిస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఒక మనిషి అవయవ దానం చేస్తే మినిమం 8 మంది జీవితాల్లో వెలుగు నింపుతారనేసి తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలతో ఈ అవయవ దానాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. డొనేట్ ఆర్గాన్స్, డొనేట్ ఆర్గాన్స్, డొనేట్ ఆర్గాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైట్స్ వేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దేశవ్యాప్త ప్రోగ్రాం ఏదైతే జీవన్ దాన్ ఉందో ఆ కార్యక్రమాన్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని దేశవ్యాప్తంగా మరి కన్సర్న్ స్టేట్ మినిస్టర్స్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ, అధికారులు కానీ చేపట్టమని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 1 వీక్లో రేపు బెస్ట్ ఆర్గాన్ డొనేషన్స్ చేసిన వాళ్ళని, ఆ స్టేట్స్ని ఫెలిసిటేషన్ చేస్తూ ఉంది. మన రాష్ట్రం నుంచి కూడా దాంట్లో ప్రతినిధులు ఉండటం సంతోషం. ఇవాళ
ఈ ఆర్గాన్ డొనేషన్ అనే దానికి చాలా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 10 సంవత్సరాల కిందటైతే ఆర్గాన్ డొనేషన్ అంటే ఎవరికి అవగాహన ఉండేది కాదు. దాని తర్వాత దీని మీద మీడియా ప్రభావం చాలా ఉంది. మీడియా ద్వారా అన్ని ఛానల్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వటం, మీడియాలో ఎక్కువ చూపించటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది సామాన్యులు కూడా తెలిసినటువంటి అంశం. ఇప్పుడే చెప్పారు, దాదాపు 8 ఆర్గాన్స్ ఇచ్చి ఎదుటి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టచ్చు అని చెప్పి. ఎప్పుడు నిలబెట్టచ్చు? మన ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది దాదాపు దేవుడు చేసినటువంటి అంత పని. ఒక మనిషికి ప్రాణద్వారం చేయటం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నటువంటి స్టేజిలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు, గుండె, లివరు, కిడ్నీ, మరి ఇటువంటి లంగ్స్, ఇటువంటి ఆర్గాన్స్ అన్నిటిలో ఎన్ని విలువైన ఎన్ని మ్యాచ్ అవుతాయో చూసి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మనం పబ్లిక్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎందుకు చనిపోతున్నప్పుడు మరి ఎదుటి వ్యక్తికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ని వాళ్ళని కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి మోటివేట్ చేస్తే కొంతవరకు మరి ఆర్గాన్స్ ఖచ్చితంగా ఇవ్వటానికి ఆ కుటుంబాలు ముందుకొస్తాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ హెల్త్ మినిస్టరు సత్యప్రసాద్ యాదవ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఎంఈ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ బ్రహ్మాండమైనటువంటి టీం ఉంది మనకి. పక్క రాష్ట్రాల గురించి చెప్పుకుంటాం కానీ పక్క రాష్ట్రాల కన్నా మెరుగైనటువంటి టీం. ఎందుకంటే గుంటూరులో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు గోఖలే గారు అనుకుంటా, డాక్టర్ గారు గోఖలే గారు. మాకు బాగా గుర్తుంది. ఇప్పుడే 3 సర్జరీలు చేసి దాదాపు దేశంలోనే 1-2 ప్లేస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. గుంటూరులో చేశారు అది. ఎందుకంటే మనం ఈ కళ్ళ దానం, నేత్రదానం అనేది చాలా చూస్తూ ఉన్నాం. కానీ హార్టు, లివరు, అలాగే లంగ్స్, అట్లాగే ఈ ఆర్గాన్స్ చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్. ఇది చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ కూడా. దీన్ని ఇవాళ మనం చేయగలిగే దశకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేరుకుందంటే మన డాక్టర్లు ఎంత గొప్ప నైపుణ్యతను కనబరుస్తున్నారో గర్వకారణం అది. వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా దీన్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే డైరెక్ట్గా ఆయనే, ఎందుకంటే దీన్ని ఎక్కువగా గత 11 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంటు, ఎన్డీఏ గవర్నమెంటు కేంద్రంలో వచ్చిన కాడి నుంచే ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఫ్లైట్స్లో కూడా తీసుకొచ్చారు, స్పెషల్ ఫ్లైట్లు వేసి మరి రెడ్ కార్పెట్ లాగా ఒక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఆ గ్రీన్ కారిడార్లో ముఖ్యమంత్రి వస్తున్నా ఆపేసి పక్కన నుంచోబెట్టి అవయవదానానికి తీసుకెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. ఎన్ని నరేంద్ర మోడీ గారు వచ్చినాక చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్లో దీన్ని వచ్చినటువంటి ఇప్పుడే కొత్త గవర్నమెంటు మరి సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇది మరింత ప్రాచుర్యం చెందాలని, ప్రతి నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రతి ఆర్గాను ఉపయోగపడాలి, మరొకరికి ప్రాణదానం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, విజయవాడలో కూడా ఇవాళ బ్రహ్మాండంగా
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడా లేనటువంటి ఎయిమ్స్ మనకు వచ్చింది. ఎయిమ్స్ మనకు వచ్చింది, సూపర్ స్పెషాలిటీ మనకు వచ్చింది. ఆ రోజు 2014, 2019లో బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టినప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ని దేశంలో అతి కొద్ది ప్రాంతాల్లో ఉంది. దాన్ని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంవత్సరాల్లోనే దాన్ని తీసుకురావటం. ఆ ఎయిమ్స్ ఇవాళ అంటే ఎయిమ్స్ అంటే ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాంటి వాళ్ళకి వైద్య సహాయం అందించే హాస్పిటల్ ఇక్కడ రావటం అనేది చాలా గొప్పతనం. ఇవాళ దాంట్లో 10 రూపాయలకే బ్రహ్మాండమైన వైద్యం, 10 రూపాయలకి ఇవాళ అది వచ్చింది. దాదాపు జలగల్ లాంటి ప్రైవేట్ హాస్పిటల్ చాలామంది ఆదాయం తగ్గిపోయింది. విజయవాడలో ఆల్మోస్ట్ విజయవాడ కానీ చుట్టుపక్కల కానీ గుంటూరు కానీ ప్రతి దానికి పిండేసేవాళ్ళు ఇంతకుముందు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. అలాంటి పరిస్థితి పోయి జస్ట్ ఆధార్ కార్డుతో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు, తర్వాత ఒక విజన్ ఉన్నటువంటి విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనే, వాళ్ళ ఆశయాలతోనే సాధ్యమైందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింతగా వైద్య రంగంలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు వచ్చినటువంటి వేదిక మీద చాలామంది ఉన్నారు. ఈ సభని మిగతా వాళ్ళు ఎవరెవరు మాట్లాడాలో వాళ్ళని, ఇక్కడ చాలామంది వాలంటీర్స్ కూడా వచ్చున్నారు. నాకు తెలిసిన వాలంటీరు మా సోదరి ఇక్కడ ఐ ఆసుపత్రిలో కరుణశ్రీ, దారా కరుణశ్రీ అని దాదాపు చాలా ఐ ఆపరేషన్స్ చనిపోతే ఆ ఇన్ టైంలో వెళ్ళి వాళ్ళు సైన్ చేసిన చోటకి వెళ్ళి ఒక ఆడపిల్ల అయినా మరి నైట్ టైం కూడా వెళ్ళి, మాకు తెలుసు మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అమ్మాయి మా సోదరి. అలాంటి ఎంతోమంది ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు. అలాంటి వాలంటీర్స్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ ఇది కూడా తెలియాలని, వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డెఫినెట్లీ వాలంటీర్స్, కోఆర్డినేటర్స్ చాలా ఎక్కువ రోల్ ఉంటుంది దీంట్లో. ఆ సమయం లోపల ఇస్తారా అనేటటువంటి ప్రశ్న అడగడము, వారిని ఒప్పించడము చాలా కష్టసాధ్యము. అటువంటి పని చేయడానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ప్రమోటింగ్ దెమ్. నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ద ఫంక్షన్, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. అధ్యక్షులు, శాసనసభ్యులు సోదరులు బోండా ఉమామహేశ్వరరావు గారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ ఆల్సో స్టేట్ చైర్మన్ ఆఫ్ జీవన్ దాన్ నరసింహం గారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ గారు, విజయవాడ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గారు, సుధాకర్ గారు, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త, కర్మ, క్రియా సంధానకర్త డాక్టర్ కె రాంబాబు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కనిపిస్తున్నారు, విద్యార్థినీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యార్థులకి, విద్యార్థినులకి, వచ్చిన ఇతర ప్రముఖులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా అవయవ దానం చేసిన సోదరులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా చేతులు ఎత్తి మరీ నమస్కరిస్తున్నాను. First of all, I would like to apologize to you all for being late, for making you all wait for such long hours. There is a valid reason me being late, because I was in my constituency Dharmavaram yesterday for distribution of pensions, and subsequently also attended a program along with the Honorable Chief Minister in Madakasara, the other end of the state, a border town of Karnataka. So then I had to travel all the way to Bangalore and take a flight, and flight was also a bit delayed, and apologize for the delay. అందరూ ఒకసారి క్షమించాల్సిందిగా ఆలస్యమైనందుకు కోరుకుంటున్నా. మీతో పాటు ఉదయం ఈ వాకథానికి కూడా పాల్గొనలేకపోయాను. దానికి కూడా కాస్త వెల్తీగా కూడా నాకు అనిపిస్తూ ఉంది.
మిత్రులారా, ఇవాళ ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామినైనందుకు ముందుగా సంతోషంగా ఉంది. అవయవ దానం ఎంత ముఖ్యమైనదో ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా తెలియజెప్పారు. ప్రాణం నిలిపేవాడు డాక్టర్ని కూడా, డాక్టరు నర్సింగ్ స్టాఫ్ను కూడా మనం భగవంతునితో సమానంగా చూస్తాం. అటువంటిది ప్రాణం పోసేవాడు, పునర్జన్మనిచ్చే వాళ్ళని మనం ఎంత గౌరవభావంతో చూడాలో మనకి ఇవాళ ఈ జీవన్దాన్లో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరం శాశ్వతం కాదు. శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది, అంతం ఉంటుంది. ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే, లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే. కానీ ఒక మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది. అంటే శాశ్వతంగా వాళ్ళు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. అటువంటి మంచి పని చేసే ఆలోచనని కలిగించేది ఆత్మ, సోల్ అని మనం పిలుచుకుంటుంటాం. ఈ మంచి పని చేయాలి, ఈ మంచి కార్యం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచన రావడమే ఆ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకే మనం అనేక మందిని కొన్ని శతాబ్దాలైనా గుర్తుపెట్టుకుంటాం. మహాత్మా గాంధీని ఈరోజు అనుకుంటుంటాం, స్వామి వివేకానంద గురించి మాట్లాడుకుంటాం, దశాబ్దాల క్రితం శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకుంటుంటాం, ఆయన వీరత్వం గురించి తెలుసుకుంటుంటాం. ఆ ప్రేరేపించే ఆత్మ అంతం ఉండదు, దానికి అమరత్వం ఉంటుంది. అయితే ఇవాళ జీవన్ ద్వారా అటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఆత్మ అనేది నీటితోనూ అగ్గితోనూ లేదా ఖడ్గంతోనూ అంతమవదు, అది శాశ్వతమని. అటువంటి ఆత్మ అంటే అటువంటి మంచి పని చేసే ఆ ఆలోచన కలిగించే ఆత్మ ప్రతి ఒక్కరికి సమాజంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. జీవన్ దాన్ మీనింగ్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ వన్ వే ఆఫ్ అటైనింగ్ సచ్ ఇమ్మోర్టాలిటీ. అంటే ఆ అమరత్వం సాధించాలంటే జీవన్ దానం, ఒక ప్రాణం పొయ్యడం, ఒకరికి పునర్జన్మనివ్వడం. ఇప్పుడే రాంబాబు గారు చెప్తున్నారు, ఒక బ్రెయిన్ డెడ్ కేసు ద్వారా 8 మందికి ప్రాణం పోయొచ్చని. అది కిడ్నీ, హార్టు, లివరు, ప్యాంక్రియాజు, బోన్ మ్యారో, టెండన్స్, లిగమెంట్స్, ఇన్ని రకాలుగా, ఇంటెస్టైన్స్, ఇన్ని రకాలుగా, స్కిన్ అండ్ ఆల్సో టిష్యూస్, ఇన్ని రకాలుగా 8 మందికి ప్రాణం పోయొచ్చి ఇంకో 50 మందికి కూడా ప్రాణం పోసే అవకాశం ఒక్క బ్రెయిన్ డెడ్ కేసులో వ్యక్తి ద్వారా ఉంటుంది. అది కాకుండా న్యాచురల్ డెత్ కానీ ఇతరత్ర మరణం సంభవించినా కూడా కార్నియా ద్వారా కూడా ఇంకోరికి కంటి చూపును కలిగించవచ్చు అనే విషయం ఇప్పుడే చెప్తున్నారు. నేను నిన్న ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నా. హాస్పిటల్ విజిట్కి వెళ్తే ఒక అమ్మ ఒక చిన్న బిడ్డని తీసుకొని వచ్చింది. బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు. తీసుకొచ్చి నేను కూర్చున్న టేబుల్ మీద పడుకోబెట్టింది. పడుకోబెట్టి చాలా బాగున్నాడు అబ్బాయి, ఏంటమ్మా సమస్య అన్న. అంటే సార్, అబ్బాయికి పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేదు అనింది. కంటి చూపులు అంటే దాంతో పాటు అనుబంధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, ఆడియోమెట్రీ. నేను ఎంత ముద్దుగా ఉన్నా అంటే చూశాను అబ్బాయి. ఆ తల్లి ఎత్తుకున్నంతసేపు నవ్వుతూ ఉన్నాడు, టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు ఏడుస్తున్నాడు, అంటే తల్లి స్పర్శ తగలట్లేదు. నేను రిపోర్ట్స్ ఎక్కడమ్మా అని చూశాను, నారిస్ డిసీజ్ ఉంది అబ్బాయికి. నేను వెంటనే ఎల్విపిఏ వాళ్ళతో మాట్లాడాను, దీనికి అవకాశం ఉందా అని. చాలా తక్కువ అండి, బట్ పంపిస్తే అంటే ఇవాళ పిలిపించాను. ఇవాళ ఎల్విపిఏ వాళ్ళు చూస్తున్నారు కూడా అబ్బాయిని. అంటే 8 నెలల బాబు. ఆ తల్లి ఎంత దీనంగా కంట్లో నీళ్లు పెట్టుకుంటూ అనింది, చూపించాం సార్ చాలామందికి, ఎప్పటికీ కంటి చూపు రాదు అన్నారు, ఆడియాలజీ కూడా ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంది. అమ్మాయి ఆమె చెప్పలేకపోతుంది, ఆ రిపోర్ట్స్లో రాస్తున్నారు. కానీ
ఎక్కడన్నా అనాథ శరణాలయంలో ఇచ్చేయమన్నారు, మీరు పేదలు కదా అని ఆ తల్లి ఏడుస్తా చెప్పింది. నిజంగా హృదయం ద్రవించిపోయే సన్నివేశం. చిన్నదే అది, కానీ నేను ఇవాళ జీవనదాన కార్యక్రమంలో పాల్గొంటున్నా. రేపు జాతీయ అవయవ దానం దినోత్సవం కూడా. ఇట్స్ కోఇన్సిడెన్స్. ఇటువంటి చూసినప్పుడు చెల్లిస్తుంది. కానీ మనం ఏం చేయాలి? అవునా, ప్రాణం నిలబెట్టడానికో లేదా కంటి చూపడానికో వాళ్ళకు పునర్జన్మ ఇవ్వడానికో అవయవ దానం చేయాలి. ఆ అవయవ దానం చేయడానికి అందరూ ముందుకు రావాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు అంతటి అవగాహన లేకపోవడం కారణంగా ఇవాళ చాలామంది ముందుకు రావట్లేదు. ఇప్పుడే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు. 2015 నుంచి 283 మంది మాత్రమే అవయవదానం ఆంధ్రప్రదేశ్లో ముందుకు వచ్చారు. దాని ద్వారా 900 బ్రెయిన్ డెడ్ కేసుల్లో 905 అవయవాలు చేర్చడం జరిగిందనే ప్రజెంటేషన్లు ఇప్పుడు నేను చూస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో ఈ గత 5 సంవత్సరాల్లో 800 మంది ముందుకు వచ్చారు. అంటే మన రాష్ట్రంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేషనల్ యావరేజ్ 0.9% ఉంటే మన రాష్ట్రంలో అది 3%గా ఉంది. ఏది అవయవదానం చేయడానికి ముందుకు రావడం అనేది. అంటే మనలో ఇంకా కాస్త చైతన్యం ఉంది, ఇంకాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే అవయవదాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల చేతులుగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇవాళ 90,000 మంది అవయవ దానాల కోసం ఈ మార్చి నెల దాకా దేశంలో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా 5 లక్షల మంది అవయవ దానం లేకపోవడం వల్ల, అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారంటే అది ఎంత విషాదకరమైన విషయమో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. 90,000 మంది ఇప్పుడు ఈనాడు ఎదురు చూస్తున్నారు. కానీ అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు నేషనల్ యావరేజ్ 0.9% అంటే 90,000 మందికి 900 మంది కూడా రావట్లేదు. 900 కూడా ముందుకు రావట్లేదు అంటే మనలో చైతన్యం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు అపోహలు ఏంటి? మతానికి సంబంధించిన అపోహలు ఉన్నాయి. చాలా మంచి మాట చెప్పారు. తీసుకోవడానికి మతం అడ్డు రానప్పుడు ఇవ్వడానికి మాత్రం మతం ఎందుకు అడ్డు రావాలి? ఎందుకు ఆంక్షలు ఉండాలి? రెండో అపోహ ఏంటంటే అరే అవయవ దానం చేస్తే ఆ ఆత్మకు సద్గతులు ఉండవేమో అనే భావన ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో కానీ మన ఆలోచన విధానం, భారతీయ ఆలోచన విధానంలో కూడా ఈ రకంగా మనం ఆలోచిస్తున్నాం. సద్గతులు ఉండవేమో, శివైక్యం చెందదేమో ఆత్మ అని. మంచి పనికి ప్రేరేపించేదే ఆత్మ అని మనం అనుకుంటున్నప్పుడు, ఆత్మ మంచి పని ఇంతటి మంచి పని చేస్తున్నప్పుడు 8 మందికి ప్రాణదానం చేయడం కన్నా మంచి పని ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? అటువంటి మంచి పని చేస్తున్నప్పుడు ఇంకా సద్గతులు, దానికన్నా లభించాల్సిన సద్గతులు ఏముంటాయి? దానికన్నా గొప్ప దానం ఏముంటుంది? దానికన్నా పెద్ద గుర్తింపు ఏముంటుంది? దానికన్నా పెద్ద కార్యం చరిత్రలో గుర్తుపెట్టుకునేది ఏముంటుంది? ఏం చేయగలం మనం? ఆ అపోహ సద్గతులు లభించవేమో, లేదు బ్రహ్మాండంగా లభిస్తాయి. భగవంతుడు అంతకన్నా హర్షిస్తాడు. వెంటనే ఆత్మను తనలో శివైక్యం చేసుకుంటాడు. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బహుశా భగవంతుడు పైనుంచి వింటుంటాడు కాబట్టి ఇవాళ సత్యకుమార్ చెప్తున్న వార్త వాస్తవమయ్యా, ఎక్కువ మంది అవయవ దానం చేయడానికి ముందుకు రండి, నేను మీ ఆత్మను నేరుగా నాలో చేర్చేసుకుంటానని కూడా భగవంతుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. 3,718 అంటే దాదాపు 3,500 మంది ఇవాళ రాష్ట్రంలో ఎక్కువగా కిడ్నీ, నేను ఎక్కడికి పోయినా వచ్చిన ప్రతిరోజు వస్తున్న సమస్యల్లో ప్రధాన సమస్య ఏంటంటే మా ప్రజాప్రతినిధుల గారి దగ్గర నుంచి కానీ లేదా ప్రజల నుంచి కానీ డయాలసిస్ సెంటర్ లేదు. ఎందుకంటే కిడ్నీ వ్యాధి బాధితులు చాలామంది ఉన్నారు. అందుకని ఎక్కడ చూసినా డయాలసిస్ సెంటర్లు అడుగుతూ ఉన్నారు. ఇవాళ దాని ప్రకారం 2,600 మంది ఇవాళ కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని కూడా కొంతమంది వ్యాపారులుగా మార్చుకున్నారు. దాని మీద కఠిన చర్యలు తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి కిడ్నీ ఇవ్వడానికి కానీ ఇతర అవయవ దానం చేయడానికి ప్రజలు మరింత ముందుకు రావాల్సి ఉంది. ఈ అపోహలు విడనాడాల్సిన అవసరం ఉంది. అరే ఇస్తున్న సందర్భంలో శరీరాన్ని కోస్తారు కాబట్టి తర్వాత మేము ఏమైనా క్రియలు చేసుకోవాల్సి ఉంటుందో, స్నానం చేయాల్సిన పనులు ఉంటాయి అంత్యక్రియలకు ముందు, అవి చేయలేమేమో అనుకుంటాం. ఆ చిన్న దీని నుంచి బయటికి రావాలి. అటువంటిది ఏమి ఉండదు. మంచిగా మళ్ళీ ట్రీట్మెంట్ చేసి శరీరాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ చెప్తున్నారు వీరవందనం. మేము అధికారులు మెడికల్ ఆఫీసర్లు వెళ్ళి వీరవందనం చేస్తాం అవయవ దానం చేసిన వాళ్ళకి బ్రెయిన్ డెడ్ కేసుల్లో అని, లేదా ఇతరత్ర ఏదైనా మరణాలు సంభవిస్తే ఏదైనా అవయవ దానం చేస్తే అని. నేను ఇవాళ ఇప్పుడే ఆలోచిస్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో అభివృద్ధి ప్రదాతలు, దార్శనికులు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే నిత్యం ప్రజలకు ఏ మంచి చేయాలి,
ఏ రకంగా వారి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఏ రకంగా వారి జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించే నాయకత్వం ఉంది. ఇవాళ నాకు ఇప్పుడే చూస్తుంటే అనిపించింది, ఇది గౌరవ వందనం, వీరవందనం అనేది వాళ్ళ మెడికల్ ఆఫీసర్లు కాకుండా జిల్లా కలెక్టర్లు చేస్తే, లేదా జిల్లా ఎస్పీలు కానీ జిల్లా సీనియర్ అధికారులు ఎవరైతే అవయవ దానం చేస్తారో వాళ్ళ అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వీరవందనం చేస్తే బాగుంటుంది. ఆ సూచన నేను ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళదలిచాను. ఆ సందర్భంగా రీతిని కానీ లేదా ఇతరత్ర తీసుకెళ్ళి ఇవ్వడం, ఆ కుటుంబ సభ్యులకి వారి త్యాగానికి గుర్తింపుగా, ఎవరైతే అవయవ దానం చేశారో వారి త్యాగానికి గుర్తింపుగా ఒక మెమొంటోని కూడా బహుకరించే ప్రయత్నం చేయడం. అదేవిధంగా కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గుర్తింపుగా ఒక 10,000 ఎంతో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేలాగా ఆలోచన చేయడం. తర్వాత ఎక్కడి నుంచి అయితే అవయవ దానం చేస్తారో అక్కడి నుంచి ఉచితంగా మళ్ళీ శరీరాన్ని, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ గౌరవంగా వాళ్ళ ఇంటి దాకా చేర్చే కార్యక్రమం ఉంది ఆల్రెడీ. ఇటువంటి వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందిస్తారని, జిల్లా యంత్రాంగాన్ని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తారనే నాకు నమ్మకం ఉంది. ఈ సందర్భంగా కొంత ఇన్సెంటివ్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటి విషయంలో కూడా నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఈ అవయవ దానంలో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, అధికారులు, అవయవ దానం చేయడానికి ముందుకు వస్తున్న వారిని నేను ప్రత్యేకంగా అభినందించదలుచుకున్నాను. వారికి మరొకసారి చేతులెత్తి, ఎందుకంటే ఇటువంటి బృహత్కర కార్యం ఇది, బృహత్కర కార్యం చేస్తున్న వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరించే పని చేస్తున్నాను. అయితే దీంట్లో చాలా అవగాహన పెంచాల్సిన ఉంది. ఇవాళ ఇంతమంది వాలంటీర్స్ ముందుకు వచ్చారు, ఉదయం కూడా వాకథాన్లో అంతమంది ముందుకు వచ్చారు. ఇంకా అవగాహన పెంచాలి. దీంట్లో ఎన్జిఓలు కూడా ముందుకు రావాల్సింది, స్టేక్ హోల్డర్స్ అందరూ ముందుకు రావాల్సింది, ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళు కూడా ముందుకు రావాల్సింది. ప్రతి చోట అవగాహన పెంచడానికి హోర్డింగ్స్ పెట్టడం కానీ లేదా ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సెలబ్రిటీలు కూడా తీసుకొచ్చారు. ఒకరిద్దరు సెలబ్రిటీలతో కాకుండా అనేక మంది స్పోర్ట్స్ పర్సన్లు ఉన్నారు. వాళ్ళ ప్రభావం సమాజం మీద ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా యువత మీద చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని కూడా ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు చేసి మరింత విస్తృతంగా ప్రజల్లోకి విషయాలు తీసుకెళ్ళి దాని పవిత్రత గురించి, ప్రజలకు శాంక్టిటీ గురించి తెలియజేస్తూనే అపోహల్ని తొలగిస్తూ అవయవ దానం చేయడానికి కొన్ని వేల మందికి మళ్ళీ పునర్జన్మ ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా కోరడానికి ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరపున కూడా ప్రయత్నం చేస్తాం. అందరూ ముందుకు రావాలని, ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా, మనం అందరం మెంబర్షిప్లు ఉంటారు మా పార్టీలు మెంబర్షిప్ ఇస్తున్న సందర్భంగా అవయవ దానం చేయడానికి కూడా ముందుకు రావాల్సిందిగా ఆ రోజే ఒక ఇది తీసుకుంటే అఫిడవిట్ మీద ప్లెడ్జ్ ఆ రోజే ఒక ప్రతిజ్ఞ చేసేలాగా చేసుకుంటే అనేక మందిలో ఆ సందర్భంగా దాంట్లో అవగాహన కలగడం కాకుండా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటుందని నేను తెలుసుకుంటున్నా. అటువంటి బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఐ డోంట్ వాంట్ టు మేక్ పొలిటికల్ కామెంట్స్ హియర్, బట్ మన రాష్ట్రంలో అన్నీ అంత బాధ్యతాయుతంగా పనిచేసే రాజకీయ పార్టీలు లేవు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ పొలిటికల్ కామెంట్స్ ఆర్ criticism here on this platform, but the party which has ruled the state for 5 long years and ruined the state, which has left all sectors and departments still bleeding, has audacity to make political criticism. అధికార పార్టీని మేము వచ్చి 55 రోజులు, ఈ ప్రభుత్వం ఏర్పడి 55 రోజులైంది, మేమంతా బాధ్యత తీసుకొని 45 రోజులైంది. మీరు 5 సంవత్సరాల పాటు అన్ని డిపార్ట్మెంట్లని నిర్వీర్యం చేసి క్యాన్సర్ లాగా పట్టి పీడించి క్యాన్సర్ 4వ దశకు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇవాళ అంపశయ్య మీద పడుకోబెట్టి ఈ కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడితే ఇప్పుడు అంపశయ్యపై నుంచి లేచి పరిగెత్తమని చెప్పి ప్రతిరోజు పేపర్లలో రాస్తూ ఉంటారు. ఒక పేపర్లో మరీ రాస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఉంది. ఈ 45 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి ప్రతిరోజు శ్వేతపత్రాల్లో, అది అమరావతి విషయంలో కావచ్చు, పోలవరంలో విషయంలో కావచ్చు, లేదా మైనింగ్ విషయంలో కావచ్చు, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న క్రమంలో ఏం చేయాలో తెలియక దారి మళ్లించడానికి కొత్త కొత్త పన్నాగాలు పన్నుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇక్కడేదో జరుగుతున్నాయి, రోజు గొడవలు జరుగుతున్నాయి, 36 మందిని హత్య చేశారని చెప్పి ఇక్కడ ఎవరు నమ్మరు కాబట్టి ఢిల్లీలోకి వెళ్ళి
ఢిల్లీలోకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎగ్జిబిషన్లు పెట్టారు. అక్కడ కూడా ఎవరు ముందుకు రాలేదు. ఈ అవినీతి పార్టీలు అంటే ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినట్టుగా ఆ పార్టీనో సమాజ్వాదీ పార్టీనో అక్కడికి వచ్చి కూర్చున్నారు తప్పిస్తే ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయకపోయేసరికి ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఇంకో మా ఆరోగ్యం ఎందుకు ఈ ప్లాట్ఫామ్ మీద వేదికగా చెప్తున్నానంటే ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక దాని మీద విస్తృతంగా విష ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారంటే ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా అయింది. ఒక్క మాట ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సమయంలో 2-3 ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఒక్కసారి బయటకు వచ్చి అయ్యా మీ కారణంగా ఇవాళ 2100 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయిందని చెప్తున్న క్రమంలో 2100 బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు 15వ తేదీ లోపల మాకు నోటీస్ ఇచ్చారు, లేకపోతే మేము ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ఆపేస్తామని. ఇటువంటి దాన్ని చూపించి ఇవాళ రోజు పేపర్లో రాస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారని ఎక్కడికి పోదు ఆరోగ్యశ్రీ అలాగే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించే పని ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి తీరుతుంది. 2100 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇవాళ 13 సార్లు పోయిన సంవత్సరమే, దాని ముందు పోవట్లే, నేను 5 సంవత్సరాల గురించి మాట్లాడట్లే. ఈ ప్రభుత్వం పడిపోవడానికి ప్రజలు ఒక దారుణమైన తీర్పు ఇచ్చి అవమానకర రీతిలో సాగనంపడానికి ముందు 1 సంవత్సరం 13 సార్లు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. మా బకాయిలు చెల్లిస్తారా లేదా ఆపాలనా అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి నోటీస్ ఇచ్చారని దాన్ని తీసే మరి మీరు మీ హయాంలో 1 సంవత్సరంలోనే 13 సార్లు ఇచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉంటే దాన్ని కూడా దారి మళ్ళిచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? 200 కోట్లు ఏపీ కార్పొరేషన్లో ఉంటే దాని దారి మళ్ళీ ఇచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17 ప్రభుత్వ కళాశాలని వైద్యశాఖ కళాశాలని రాష్ట్రానికి మంజూరు చేస్తే 4 సంవత్సరాలు 2020లో చేస్తే 4 సంవత్సరాల్లో పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 9000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఈ 4 సంవత్సరాల్లో కేవలం 2100 మాత్రం ఖర్చు పెడితే దాంట్లో ఇంకా 1000 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే విషయంలో ఎంతటి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలన్నిటికీ మళ్ళీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వస్తాయి. మరి ఒక చిన్న విషయం, ఇప్పుడే బోండా ఉమామహేశ్వర గారు ఒక ఎయిమ్స్ గురించి ప్రస్తావించారు. ఎయిమ్స్ 2015 సంవత్సరంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైతే 1700 కోట్లతో 16 నెలల్లో ఎయిమ్స్ పూర్తి అయిపోయింది. నాణ్యమైన వైద్య సేవలు రాష్ట్రంలో పేదలకు అందిస్తూ ఉంది. 4 సంవత్సరాల నుంచి మీరు ఒక్క మెడికల్ కాలేజ్ పూర్తిగా కట్టలేకపోతున్నారు, ఫ్యాకల్టీని తేలేకపోతున్నారు. ఇవాళ మెడికల్ కాలేజ్ నిన్న కూడా పేపర్లో ఇంత పెద్దగా రాశారు, మెడికల్ కాలేజ్ అంతా వెనక్కి వెళ్ళిపోతాయని. 4 సంవత్సరాల్లో మీరు పునాదులు తీయడం తప్ప వేరే పని చేయలేదు, చేసిన పనికి బకాయిలు చెల్లించలేదు. సొంత నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, నేను కూడా ఆ జిల్లా వాడినే. ఆ సొంత నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాల, హాస్పిటల్ కట్టారు, కాలేజ్ కట్టలే, హాస్టల్ కట్టలే. ఫ్యాకల్టీ ట్యూటర్స్ డెఫిషియన్సీ 48% ఉంది. అంటే మీ సొంత ఊరిలో కట్టిన మెడికల్ కాలేజీకే మీరు మౌలిక సదుపాయాల కల్పన చేయలేదు. కావాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, పారామెడికల్ స్టాఫ్ని, నర్సింగ్ స్టాఫ్ని చేర్చుకోలేకపోయారు. కానీ అక్కడ గ్రూప్ 4లో కింద స్థాయిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో మాత్రం మీ మనుషుల్ని పెట్టేసి పోయారు. అది తప్ప అంటే ఎటువంటి విధ్వంసం చేశారు వైద్య విద్యలో కానీ ఆరోగ్య శాఖలో కానీ ఎటువంటి విధ్వంసం చేసి మళ్ళా తగుదునమ్మా అని చెప్పి ఇవాళ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ, అసత్య ప్రచారాలు చేసుకుంటూ జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గుర్తించాల్సిన, ముఖ్యంగా ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు, గుర్తించాలి. ఇటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సింది. 5 ఏళ్ళు విధ్వంసం చేసిన, అందుకే చెప్పింది మరణశయ్య మీద, అంపశయ్య మీద కూర్చోబెట్టి రాష్ట్రాన్ని క్యాన్సర్ 4వ స్టేజ్కి తీసుకొచ్చి వదిలేసి ఇవాళ ఒక్క రోజులో నువ్వు కీమోథెరపీ చేస్తావో ఇంకోటి చేస్తావో, ఒక రోజులో మొత్తం ప్రక్షాళన చేయంటే ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాం, చేసి తీరుతాం. ఆరోగ్య శాఖను మీరు అనారోగ్య శాఖగా మార్చిపోయారు, దాన్ని మళ్ళీ ఆరోగ్య శాఖగా ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో
దార్శనికత కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏదో ఒక వేదిక మీద ఈ చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొట్టకపోతే ప్రజలు నిజమనే నమ్మే పరిస్థితులు ఉన్నారు. ఇప్పట్లో నమ్మరు అనుకోండి, ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆ ఇచ్చిన తీర్పు కూడా 11 సీట్లకు పరిమితమైనా కూడా నిన్ననే లోకేష్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కాదంట ఆయన పేరు, 11 మోహన్ రెడ్డి అంట. ఎందుకంటే 11 సీట్లు వచ్చాయి కాబట్టి 11 మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కాకపోతే రాబోయే రోజుల్లో 0 మోహన్ రెడ్డి అయిపోతాడు, 0 మోహన్ రెడ్డి అయ్యే పరిస్థితి ఉంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువత ముఖ్యంగా ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ప్రజల్లో చైతన్యం కలిగించాలి, ప్రజల్లో అవగాహన కలిగించాలా, ఎక్కువ సంఖ్యలో అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు వచ్చేలాగా చేయాలి. ఆ ప్రతిజ్ఞ చేసి మనం అందరం ఇవాళ ప్రతిజ్ఞ చేస్తున్నామా, ప్రతిజ్ఞ చేయాలి. మనం ప్రతిజ్ఞతో మాత్రం ఇది ఆపేయకుండా ఈ బృహత్ కార్యాన్ని కాస్త ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో దీనిలో అందరు స్టేక్ హోల్డర్స్, నేను అన్నట్టుగా యువతకు సంబంధించిన తల్లిదండ్రులు, డాక్టర్లు, సెలబ్రిటీలు, ప్రతి ఒక్కరూ ఇది మా సామాజిక బాధ్యత. ఒక ప్రాణాన్ని నిలపడం, కొన్ని ప్రాణాలకి కొంతమందికి పునర్జీవనం ఇవ్వడం మా సామాజిక బాధ్యత అని తెలియజెప్పాల్సి ఉంది. ఈ సందర్భంగా నేను కూడా ప్రతిజ్ఞ తీసుకుంటూనే అవసరమైన ఫామ్ మీద సంతకం పెడతాను. నామినీగా నా డాక్టర్ ఉంటుంది. ఇవాళ నేను ఫస్ట్ థింగ్ ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను చేసే పని ఏంటంటే, నా కూతురికి ఫోన్ చేసి, సంస్కృతికి ఫోన్ చేసి, అమ్మ ఇవాళ మీ నాన్న అవయవ దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు, నువ్వు నామినీగా ఉన్నావు. Please give the big hand. Standing ovation to the health minister, sir. Wonderful occasion this one. So wonderful to see that is such a great moment in the history of the organ donation and the Jeevan Dan. Health Minister himself giving the pledge to the giving the organs. It is not being a health minister, it is my social responsibility. I feel it is my social responsibility and speaking with all social consciousness. కాబట్టి స్పృహతో సామాజిక బాధ్యతగా ఒక తెలుగు పౌరుడిగా నేను నిర్ణయం తీసుకుంటున్నా. కాబట్టి అందరూ కూడా ఈ దిశగా ఆలోచించాలని తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. Family, I request the audience to please stand up because the donor family felicitation is happening. I request a round of applause from you all because this is a very brave decision. They have given a life-saving decision, which is very rare. Rani Garu donor family, Kim's icon. మా అత్తయ్యని కోల్పోవడం అయితే మాకు చాలా బాధాకరం. అసలు అనుకోలేదు, సడన్గా ఆమె బండి మీద నుంచి పడిపోవడం, వెంటనే ఎవ్వరం కండిషన్లో లేవు. అంత హెల్తీగా ఉండి తన హెల్త్ని తను ఎప్పుడుగా పడుకునేవాడు. మార్నింగ్ ఏం తినాలి, టైం టు టైం అంతా. ఆవిడికి 55 years, కానీ మాది ప్రాపర్ వైజాగ్, మేము ఉండేది విజయవాడ, ఆమె ఒక్కడే ఉండేవాడు. అయినా కూడా తన హెల్త్ని తను మార్నింగే వాకింగ్ చేస్తూ, ఈ టైం టు టైం బాదం తీసుకుంటూ, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ అన్నీ చక్కగా ప్రాపర్గా కాపాడుకునేవాడు. అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన 5 minutesకే ఆవిడని మేము కోల్పోవాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించింది. ఒక 2 days బ్రెయిన్ సర్జరీ కూడా చేయించాం. వితిన్ అవర్స్లోనే ఆవిడ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చాలా మిస్ అయిపోయాం. ఎవరికి ఏం చేయాలో తెలియదు అసలు. కానీ ఎప్పుడైతే మాకు ఆలోచన వచ్చిందో ఆర్గాన్స్ డొనేట్ చేయాలని, ఆ డెసిషన్ తీసుకున్న ఒక 15 minutes 20 minutesకి అప్పటి వరకు చాలా బాధలో ఉన్న మాకు ఎందుకనో సడన్గా, అంటే మా అత్తయ్య మా కళ్ళ ముందు లేకపోయినా ఉన్నారు అనే ఫీల్లో ఆ బాధ అనేది చాలా వరకు తగ్గిందండి. ఇది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇదైతే చాలా అందరికీ అవకాశం రాదు. మా అత్తయ్య మరి ఏం చేసుకున్నారో తెలియదు. ఆవిడకి దక్కడం, ఆవిడ కోడలుగా ఉండడం నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎవరికైనా అవకాశం వస్తే మాత్రం కంపల్సరీ డొనేట్ చేయండి. థ్యాంక్ యూ. Next,
donor family, I request to come on stage. Dhanalakshmi come to the dais for felicitation. I request a big round of applause. We thank you so much for your noble donation. You have saved quite a few lives with this. Next, I call upon Tarun Prasad donor family. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, గుడివాడ నుంచి వచ్చాను. బ్రెయిన్ డెడ్ అయిన చనిపోయిన ఆవిడ మా మదర్ అండి, 47 సంవత్సరాలు. అయితే ఆవిడ అరగంట గ్యాప్లోనే మనం హాస్పిటల్ తీసుకెళ్ళి అని చేసే గ్యాప్లోనే ఆవిడ బ్రెయిన్ డెడ్ అయిపోయి మనకు అందుబాటులో లేకుండా పోయారు. అయితే ఇలాంటి మా నాన్నగారు కూడా తర్వాత కన్విన్స్ చేస్తే తీసుకెళ్ళి కాల్ చేయటమే, ఇట్లా ఈ టైప్ ఆఫ్ చేస్తే కనుక ఒక 7 లైఫ్ సేవ్ అవుద్దని చెప్పి మా నాన్నగారు చెప్తే ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయిన వెంటనే మనం ఇంకా క్యాపిటల్ హాస్పిటల్లోనే జీవన్దాన్ యాప్ ద్వారా ఇవన్నీ డొనేట్ చేస్తాం జరిగింది. ఈ అవకాశం అనేది మామూలుగా మా అమ్మ భౌతికంగా లేకపోయినా కానీ ఇలా అవయవాలు డొనేట్ చేస్తే ఆవిడ మాతో ఉందని మాకు కూడా ఆలోచన వచ్చింది. ఇంకా అట్లా చేసామండి. Thank you so much. Please give a huge round of applause to this family. Thank you, sir. I request Pavan Kumar Garu family, donor family from Kim's Icon. Next, I request Kovuru Rani Garu donor family to please come forward. I request the next family, M. Prasad Garu donor family. గుడ్ మార్నింగ్. ఆర్గన్ డొనేషన్ ఇది చేయకముందు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఒక 2 minutes. అది మమ్మీ స్కూటీ మీద నుంచి పడిపోయి సెకండ్ డే అయింది. అప్పుడు నేను జిఎస్ఎల్ 3rd year MBBS చేస్తున్నాను. మా అక్కది MBBS అయిపోయింది, పీజీ చేస్తుంది. పడిపోయిన వెంటనే సెకండ్ డేకి మా అక్కకి తెలిసిపోయింది అది బ్రెయిన్ డెడ్ అని. మా అక్క వచ్చి నాకు చెప్పింది, తమ్ముడు ఇలా అమ్మకి బ్రెయిన్ డెడ్ అయింది, ఇంకా ఆర్గన్ డొనేషన్ చేద్దామని చెప్పింది. అప్పుడు నేను అసలు ఒప్పుకోలేదనమాట. ఏంటి పడిపోయి సెకండ్ డే అయింది, అప్పుడే బ్రెయిన్ డెడ్ ఏంటి, 2-3 daysలో నార్మల్ అయిపోద్ది, మన మనిషిలా మారిపోద్ది, అంతా అయిపోద్ది, ఏం కంగారు పడుకోవాలని చెప్పాను. అంటే మా అక్క మొత్తం మెడికల్ టర్మ్స్లో తెలుసు కాబట్టి చెప్పింది. అయినా నేను 1 day అసలు ఒప్పుకోలేదు. ఈ ఆర్గన్ డొనేషన్ ఏంటి, మనిషి ఇంకా మన కళ్ళ ముందు ఉంది, ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ తీసేస్తే మనిషి మన ముందు ఉండదు, ఆర్గన్ డొనేషన్ ఏం వద్దు, నార్మల్గా ఉంచేద్దామని చెప్పాను. ఆ రోజు నైట్ మా అక్క మమ్మీ దగ్గర తీసుకెళ్ళి అక్కడ డాక్టర్తో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించింది నాకు. అంటే ఆర్గన్ డొనేషన్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది, మా మమ్మీ పరిస్థితి ఎలా ఉందని డాక్టర్ చెప్పారు. ఆర్గన్ డొనేషన్ అదే బ్రెయిన్ డెడ్కి ఉండాల్సిన ఫ్యాక్టర్స్ అని మా మమ్మీలో ఉన్నవి. నేను నమ్మలేదు. అయినా సరే నాకు మెడికల్గా మొత్తం చెప్పేసారు. అప్పుడు నేను కొంచెం ఆలోచించాను, మెడికల్గా మిరాకిల్స్ ఏమైనా జరుగుతాయేమో, ఉంచుతాం బ్రెయిన్ డెడ్ నుంచి మళ్ళీ మనిషి రావచ్చేమో అయినా అనే హోప్ ఉండేది. దాన్ని నెక్స్ట్ డే ఇంకా మా అక్క వచ్చి ఇలా చెప్పింది, ఏంటి ఇలా ఆర్గన్ డొనేషన్ చేస్తే మమ్మీ మనలో ఉండకపోవచ్చేమో కానీ అలా వేరే వాళ్ళు బతికే ఉంటుంది, ఇలా ఆర్గన్ డొనేషన్ చేద్దామని చెప్పేసరికి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఒప్పుకున్నాను. సరే మన కళ్ళ ముందు ఉండకపోయినా వేరే వాళ్ళు బ్రతికే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఆర్గన్ డొనేషన్ ఒప్పుకున్నాను. అప్పుడు వైజాగ్ కిమ్స్ ఐకాన్కి తీసుకెళ్లి అక్కడ కూడా డైరెక్ట్ ఆర్గన్ డొనేషన్ చేయరు, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు
ఆ నైట్ చెప్పారు, మేము కన్ఫర్మ్ చేసుకున్న బ్రెయిన్ డెడ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే డొనేట్ చేస్తామని చెప్పారు. మేము కూడా నేను ఎప్పుడు ఏమనుకున్నానంటే అక్కడ ఏలూరు రాష్ట్రంలో అవ్వలేదేమో, ఇక్కడ కిమ్స్ ఐకాన్లో సరిగ్గా చేస్తారు, ఆర్గన్ డొనేషన్ అదే బ్రెయిన్ డెడ్ నెగిటివ్ వస్తుంది, మమ్మీ నార్మల్ అయిపోద్ది, మళ్ళీ మనలా కలిసిపోద్ది అనుకున్నాను. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి బ్రెయిన్ డెడ్ పాజిటివ్ అని చెప్పారు. ఇంకా ఇంకా అప్పుడు ఇంకా 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 నేను కూడా సరేలే ఇంకా ఆర్గన్ డొనేషన్ చేసేద్దామని చెప్పాను. అప్పుడు అప్పుడు మమ్మీ లంగ్స్, లివర్, కిడ్నీ తీసుకున్నారు. వేరే ఆర్గాన్స్ తీసుకోవడానికి అక్కడ అంత ఎక్విప్మెంట్ లేదని చెప్పారు. లంగ్స్, లివర్, కిడ్నీ అయితే తీసుకుంటామని చెప్పారు. లంగ్స్ లివర్, కిడ్నీ తెలియదు కానీ ఆ లంగ్స్ మాకు చెప్పారు వచ్చి, మీ మమ్మీ లంగ్స్ ఇవ్వడం వల్ల 7 years చైల్డ్ ఒక అమ్మాయి బతికిందని చెప్పారు. ఒక లంగ్ వల్లే ఒక చిన్న ఆడపిల్ల బతికింది, లివర్, కిడ్నీ వల్ల కూడా ఇంక 2 బతుకుతున్నారు. ఇలా మా మమ్మీ వల్ల, మమ్మీ చనిపోయి మాలో లేకపోయినా సరే మమ్మల్ని ఇలా ప్రౌడ్గా ఎంతోమంది ముందు ఇలా ఎంపీ గారి ముందు, ఇలా హెల్త్ మినిస్టర్ ముందు ఇలా మాట్లాడే అవకాశం మమ్మీ కల్పించారు మాకు. నేను ఎప్పుడు మా మమ్మీకి రుణపడి ఉంటాను. మీరు కూడా ఇలా బ్రెయిన్ డెడ్ అయిన సిచ్యువేషన్ వస్తే ఆలోచించకుండా ఆర్గన్ డొనేట్ చేయండి. ఏ ఫ్యామిలీ ముందుకు రాదు ఆర్గన్ డొనేట్ చేయడానికి. మెడికల్ స్టూడెంట్ అయిన నేను ఒప్పుకోలేదు, ఏంటి మమ్మీ ఆర్గన్ డొనేషన్ ఏంటి, మమ్మీ బతికొస్తుంది మళ్ళీ వస్తుంది అలా అనుకున్నా. కానీ దాని తర్వాత అంటే మన వాళ్ళు మన స్వార్థం చూసుకుంటాం. అయినా సరే నేను ఆలోచించాను, పర్లేదు మమ్మీ మనలో లేకపోయినా వేరే వాళ్ళు బతుకుద్దని తెలిసి ఇంకా నేను కూడా ఒప్పుకున్నాను. అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఓకే డాక్టర్, వెరీ గుడ్. Teja, who is a 19-year-old college inter student from Visakhapatnam. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఒక జీవన్ అనే కారణం. అంటే మాకు డిసీజ్ వచ్చిన వెంటనే అసలు నాకు మా మదర్ కానీ మా నాన్నది కానీ ఇద్దరిది సూట్ అవ్వలేదు కిడ్నీ. మా మదర్ షుగర్ ఉంది, మా నాన్నది నాది గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు మా ఇందిరా మేడం, కళ్యాణ్ చక్రవర్తి సార్ని నాకు ముందుండి ఆశ ఉంచి, నీకు వస్తుందా, నువ్వు పగలేదు, నువ్వు ఉంటావు మా దగ్గర అని చెప్పి నాకు జీవనాలు రిజిస్ట్రేషన్ చేశారు. జీవనాలు రిజిస్ట్రేషన్ చేసి హోప్ వదలలేదు. నేను వస్తుంది నా కిడ్నీ, అందరిలో ఉంటాను నేను అని చెప్పి నాకు రిజిస్ట్రేషన్ చేశారు. 4 years నా కిడ్నీ వచ్చి నాకు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయ్యి 1 year అవుతుంది. మీ మధ్యలోనే కారణం జీవనానే కారణం, కేవలంగా జీవనానే కారణం. జీవన అంటే వర్డ్ కాదు, ఇట్స్ స్మైల్స్ ఆఫ్ లైఫ్స్, హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్. హాయ్ అందరికీ. రవితేజ అంటే మీ అందరికీ తను అంటే మేము రెసిపెంట్స్ని ఎక్కడ చూపించకూడదు, కానీ తన్ని ఇన్స్పిరేషన్ అందరికీ. తను 7th క్లాస్లో డయాలసిస్ మీదకి వచ్చినప్పటి నుంచి 7th, 8th, 9th, 10th డయాలసిస్ మీద చదివాడు. 4 years జీవన్దాన్లో రిజిస్టర్ చేశాకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి సూట్ అవ్వలేదు. సూట్ అవ్వకుండా తను ఎంత కష్టపడంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కూడా కాదు. అంత కష్టంతో తను హోప్ వదలకుండా స్కూల్కి వెళ్తా వీక్లీ 2 times డయాలసిస్ చేయించుకుని 10th క్లాస్ అయ్యాక అప్పటికి 4 years నుంచి డయాలసిస్ మీద ఉండటంతో రిజిస్ట్రేషన్ మధ్యలో కోవిడ్ రావటం, కోవిడ్ తోటి బ్రెయిన్ డెత్లు ఎక్కువ డిక్లేర్ చేయకపోవడంతో లిస్ట్ అంతా ఉండిపోవడంతో తనకి డిసీజ్ కొంచెం సివియారిటీ ఎక్కువ అవుతే తట్టుకోలేక అంటే ప్రతి 1 week నా ఛాంబర్ దగ్గరికి వచ్చేవాడు, మేడం నేను బతకాలి, నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది. కాదు నువ్వు హోప్ వదులుకోవద్దు, వస్తుంది రవితేజ, నువ్వు అలా అనుకమ్మ. ఎలా మేము కూడా ఏం చేయగలం, ఇంట్లో సూట్ అవ్వలేదు, జీవనదాని నుంచి ఆర్డర్ ప్రకారమే రావాలి అంటే మనకి ఇది ఉంది అని మనకి ఇవ్వటానికి అవ్వదు. అక్కడ చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే మనకి ఎవరైనా తెలిస్తే ఇచ్చేస్తారు, రాకపోతే అది ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. పేషెంట్ సివియారిటీ, పేషెంట్ రిజిస్ట్రేషన్ బేస్డ్ మీద డోనర్కి ఏజ్ మ్యాచ్ని బట్టి అవుతుంది. 2 సంవత్సరాలు ఏంటంటే కోవిడ్ వల్ల కూడా రిజిస్ట్రేషన్ లేట్ అవ్వడం వల్ల ఇటువంటి వాళ్ళు చాలామంది సఫర్ అయ్యారు. ఈ లోపల పేషెంట్ ఉండి ఇదిగా ఉంటే డొనేషన్కి అయ్యి వస్తుంది.
కానీ తనను చూసి అందరూ నేర్చుకోవాలంటే ఎవ్రీ 1 వీక్ 10 days నేను ఏమైనా బతకాలి, నాకు రావాలి, నేను ఏమైనా బతకాలని. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అందుకని తనని మీకు అందరికీ చూపించడానికి తీసుకొచ్చాం. స్మాల్ ప్లీజ్. A big round of applause to our Health Minister who has given us the most inspiring speech and act. It's a pleasure, sir, that you are here to grace our dais today. లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరిపడినటువంటి అవయవానికి పిలుపు ఇవ్వడం వల్ల ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మనము అవయవాలు దొరక్క చనిపోవడం జరుగుతుంది. మనం మొత్తం భారతదేశంలో చూసుకుంటే దగ్గరగా 90,000 పైచీలకు కిడ్నీస్ కోసం, వెయిట్ ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో 2,500 పైచీలకు కిడ్నీల కోసం. సో ఇప్పటి వరకు మనము బైఫర్కేషన్కి ముందు సంవత్సరాలు కోల్పోయాం. అనగా మనము విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ ఈ 5 to 6 yearsలోనే మనము